హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇవాళ వీడియో ఏంటంటే మేమైతే హౌస్ షిఫ్ట్ అవుతున్నాము సో షిఫ్టింగ్ కోసం అయితే అన్ని ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము సో 1 వీక్ నుండి అయితే నేను ఇల్లు మొత్తం సర్దడం అయితే స్టార్ట్ చేశాను కొంచెం కొంచెం మాకైతే స్టెప్స్ కింద చిన్న స్టోర్ రూమ్ లాగా అయితే ఇచ్చారు దాంట్లో వాక్యూమ్ క్లీనర్స్ క్లీనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఏమైనా సో నేనైతే దాన్ని మొత్తం గ్రాసరీ స్టోర్ రూమ్ లాగా అయితే యూజ్ చేసుకున్నాను మన ఇండియన్ ఐటమ్స్ అన్నీ అందులోనే స్టోర్ చేసుకొని పెట్టుకుంటాము సో రీసెంట్గానే ఇండియా వెళ్ళొచ్చాం కాబట్టి ఇంకా అన్ని మసాలాలు పప్పులు అయితే ఇంకా చాలానే ఉన్నాయి సో గ్రాసరీస్ అన్నీ ఒక బాక్స్లో వేసి అయితే ప్యాక్ చేస్తున్నాము మళ్ళీ అక్కడికి వెళ్ళాక మనకి వెతుక్కోకుండా ఉండడానికి కోసం దానికైతే సపరేట్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇంకా కార్డ్బోర్డ్ బాక్సెస్ ప్యాక్ చేసేటప్పుడే దానిపైన అయితే నేమ్స్ అయితే రాస్తున్నాను సో మనకి వెళ్ళగానే అన్ప్యాకింగ్కి ఈజీగా ఉంటుందని సో ప్యాకింగ్ చేసేటప్పుడే మనకి ఏవి ఎక్కువగా అవసరం ఉండవో అవి అయితే ఫస్ట్ చేస్తున్నాము సో మనకి అవసరం ఉండేవి అయితే కొంచెం లేట్గా ప్యాకింగ్ చేస్తున్నాము సో అలా ఫస్ట్ డే అయితే ఈ గ్రాసరీస్ అయితే ప్యాక్ చేస్తున్నాము మన క్లోత్స్ అంతా ప్యాకప్ చేస్తున్నాం ఎందుకంటే న్యూ హౌస్కి పోతున్నాం కదా సో లెట్స్ స్టార్ట్ ద ప్యాకింగ్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నా ఫ్రాక్స్ అంతా ఫోల్డ్ చేసుకుంటున్నా ఇవాళ నేను నా మమ్మీకి కొంచెం హెల్ప్ చేస్తున్నా గాయస్ ఇక్కడ మాకు ఫ్యామిలీ మెంబర్స్ ఓవర్ లేరు కదా గాయస్ అందుకే నేను నా మమ్మీని హెల్ప్ చేస్తున్నా సో మా అక్క వీడియో తీస్తుంది నేను నా మమ్మీతోని ఫోల్డ్ చేస్తున్నా సో ఇవాళ అయితే సెకండ్ డే ప్యాకింగ్ సో సెకండ్ డే రోజు నేనైతే కొంచెం పార్టీ వేర్ అలాంటివి అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాము సో ఫస్ట్ అయితే కిడ్స్వి పార్టీ వేర్ ఫ్రాక్స్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను సో కొత్త బట్టలు అన్నీ అయితే సూట్ కేసులోనే పెట్టి ప్యాక్ చేస్తున్నాను ఎంతవరకు అయితే అంతవరకు పాసిబుల్ ఎలాగో మనకి చాలానే సూట్ కేసులు ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం అయితే అన్ని కొత్త అయితే అన్ని మనకి సూట్ కేసులోనే కవర్ అయిపోతున్నాయి మా పిల్లలు అయితే ఈ లాంగ్ ఫ్రాక్స్ వేసుకోవడానికే ఇష్టపడరు వేసి నుండి ఎప్పుడెప్పుడు ఇద్దామా అనే చూస్తూ ఉంటారు ఎంతసేపు ఆ షార్ట్ టీషర్ట్స్ ప్యాంటు ఇవే చూస్తూ ఉంటారు వాళ్ళకి అవే కంఫర్ట్గా ఉంటాయి ఇంకా ఫ్రీగా నడవడానికి ఆడుకోవడానికి రాదు కాబట్టి ఇంకా ఎక్కువ ఇష్టపడరు వేసుకోవడానికి సో ఇప్పుడైతే మా పెద్ద పాప హెల్ప్ చేస్తుంది చిన్న పాప వీడియో తీస్తూ ఉంది ఒక 1 వీక్ ముందు నుండే నేనైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను రోజు కొంచెం అలాగా మళ్ళీ లాస్ట్ మూమెంట్లో హడావుడి అవుతుంది అనేసి సో ఈ వీక్ మా పిల్లలకి హాలిడేస్ సో ఈ వీక్ అంతా ఇంట్లోనే ఉంటారు ఇంకా అందుకనేసి నేను ఫస్ట్ వాళ్ళ ఫ్రాక్స్ అయితే ప్యాక్ చేస్తాను సో వాళ్ళకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ప్యాకింగ్ పైన అనేసి Look at my stupid sister. Look at my lovely mom. So guys, ఇప్పుడు మేము మా పార్టీ వేర్స్ ఇవంతా మా పార్టీ వేర్స్ నాది నా చెల్లిది ఇదంతా ఇది మా మమ్మీది పెద్ద అరేరా ఇది మమ్మీ హాఫ్ శారీ నా హాఫ్ శారీ కూడా అండ్ ఎక్కడ నుండి the blue one's mine and the green one's yours. So the na half saree, mama half saree, Chelli half saree. Akka, mummy, Chelli. Party wear are lekin nee house wear party wear iskochna and the pet the frogs in the bed. It's beautiful weather outside. So beautiful. Let's go. You saw that? Oh, yeah. Salmon color. You pet the bag again. Chini, you're still struggling with that? అమ్మయ్య ఒక బ్యాగ్ అయితే ఫుల్గా నింపేసాము మనకి ఇప్పుడు అప్పుడే అందులో బట్టలే మనకు అవసరం లేదు సో దాన్ని పక్కన పెట్టేసి ఇంకో బ్యాగ్ అయితే తీసుకొని వచ్చాము సో బ్యాగ్ ఓపెన్ చేయగానే నాకు వ్యాక్యూమ్ కవర్స్ అయితే కనిపించాయి ఈ బ్యాగ్లో సో లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు నేనైతే ఈ వ్యాక్యూమ్ కవర్స్ని ఆర్డర్ చేశాను
ఇంకా ఇండియా నుండి వచ్చేటప్పుడు కూడా చాలా బట్టలు పెట్టుకొని వచ్చాము ఇందులో. చాలా హెల్ప్ అయింది నాకు. సో ఇప్పుడైతే నేను ఈ వ్యాక్యూమ్ కవర్లో క్లాత్స్ అన్ని పెట్టి వ్యాక్యూమ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఇక్కడ వింటర్ కాబట్టి ఇంకా సమ్మర్ వేర్ ఏం అవసరం ఉండదు. ఇంకా అందుకే సమ్మర్ వేర్ అయితే అన్ని అందులో పెట్టి వ్యాక్యూమ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి సమ్మర్ క్లాత్స్ సపరేట్గా ఉండాలి, వింటర్ క్లాత్స్ కూడా సపరేట్గా ఉండాలి. సమ్మర్వి మనం వింటర్లో వేసుకోలేము, వింటర్వి సమ్మర్లో వేసుకోలేము. దానికి మనకు సపరేట్గా అయితే ఉండాలి. సో మళ్ళీ సమ్మర్ వరకు మనకి సమ్మర్ వేర్ అవసరం లేదనేసి వీటన్నిటిని అయితే అందులో పెట్టి వ్యాక్యూమ్ అయితే చేస్తున్నాను. ఇక్కడనేమో మా పెద్ద పాప హెల్ప్ చేస్తుంది, చిన్న పాప వీడియో తీస్తుంది. సో పిల్లలకు హాలిడేస్ కాబట్టి సరిపోయింది. ఇంకా వాళ్ళు కూడా నాకైతే బాగా హెల్ప్ చేస్తున్నారు. కానీ పని చేస్తే తక్కువ ఉంటుంది, ఫైటింగ్ ఎక్కువ ఉంటాయి. ప్రతి 5 minutesకి ఒక బ్రేక్ ఫైటింగ్. మా చిన్నదైతే కొన్ని పొట్టి అయిపోయిన బట్టలు పడేస్తా అంటే అసలు పడేయనియదు, బయట అన్నీ కావాలంటది, ఏ ఒక్కటి పడేయనియదు. యాక్చువల్లీ ముందు ఈ రూమ్ నిండే టాయ్స్ ఉంటాయి, పిల్లలది టాయ్స్ రూము. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడే నేనైతే ఆ టాయ్స్ రూమ్ని మొత్తం క్లీన్ చేసేసి పక్కన పెట్టాను. ఎందుకంటే పిల్లల ముందు క్లీన్ చేశాను అనుకో, మా చిన్నది ఒక్క టాయ్ ఒక పేపర్ కూడా పడేయనియదు. అందులో చాలా చెత్త అవి ఉంటాయి, యూజ్లెస్వి. సో అందుకనేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడే మొత్తం అది క్లీన్ చేసి అవసరం లేని అయితే పడేశాను. ఇప్పుడు కూడా మా చిన్న పాప చిన్న పొట్ట అయిపోయిన బట్టలు అసలు పడేయనియట్లేదు. ఇంకా దానికోసం అని అన్నీ పెట్టుకుంటున్నాను. ఇంకా ఎప్పుడైతే ఇంకా న్యూ హౌస్కి వెళ్ళి అన్ప్యాకింగ్ చేస్తానో అప్పుడు తీసేస్తాను ఇంకా అవసరం లేనివి. అండ్ ఇక్కడ చూసారు కదా వ్యాక్యూమ్ కవర్ అయితే నిండిపోయింది. ఇంకా అది ఫుల్ అయిపోయాక దానికి ఇంకా సీల్ చేసేసి దాంట్లో అయితే ఎయిర్ అయితే లాక్ చేసేస్తున్నాము. మనం కవర్స్ ఆర్డర్ చేసుకున్నప్పుడు కవర్స్తో పాటు మనకి పంపు కూడా ఇస్తారనమాట. సో మనం బెలూన్స్ కొట్టినట్టు కొట్టాలి. సో అలా కొడుతుంటే మొత్తం దగ్గరకు అయిపోతుంది. సో ఫైనల్గా ఇట్లా అయితే అయింది. సో మనకైతే చాలా యూజ్ అవుతుంది, చాలా బట్టలు పడతాయి అందులో. సో ఇందాక చెప్పాను కదా ఇది టాయ్స్ రూమ్ అనేసి. సో ఈ టాయ్స్ రూమ్ని మొత్తం పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడే మొత్తం క్లీన్ చేసి పక్కన అయితే పెట్టేశాను, బాక్స్లలో నింపేసి. ఇంకా టాయ్స్ అయితే అన్నీ సర్దేశాను. ఇంకా కిచెన్లో అయితే చాలా ఉంది సర్దడము. సో దేనికి దానికైతే బాక్స్లలో పెట్టి అయితే నేమ్స్ అయితే రాస్తున్నాను. సో వెళ్ళగానే అన్ప్యాకింగ్కి ఈజీగా ఉంటుందని. అసలు ఎంత సర్దినా కూడా లాస్ట్ మూమెంట్ వరకు మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఐటమ్స్. హౌస్ షిఫ్టింగ్ అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇక్కడ అంతా ఇక్కడ సర్దాలి, మళ్ళీ కొత్త ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ సర్దాలి. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను.